హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించి మనం ప్రాక్టీస్ సెషన్ 1కి అయితే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ బోత్ టాపర్స్ అండ్ ఆల్సో ఫర్ దోస్ హూ డు నాట్ నో బేసిక్ థింగ్స్. సో అందరికీ కూడా ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇందులో మనం స్టడీ మెటీరియల్లో ఉన్న కొత్త ఇంపార్టెంట్ సమ్స్ అయితే చెప్పుకోబోతున్నాం. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలామంది అయితే ఎక్కువగా చూడట్లేదు. సో మేము ఈ యొక్క ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో టైం వేస్ట్ అంటే ఈ యొక్క టైంలో ఎక్కువగా టైం అనేది వేస్ట్ అవుతుంది. వాళ్ళెవరూ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోవాలి, టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మీతో ప్రతిరోజు చేయించాలి ప్రాక్టీస్ అనేది అనే ఉద్దేశంతో మేమైతే స్టార్ట్ చేసాం. సో మేము ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా మేమైతే మీకోసం ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా? సో దాన్ని అర్థం చేసుకొని కొద్దిగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక షేరు, ఒక లైక్, ఒక క్లిక్ చేయడం వల్ల మీకు ఏమీ అవ్వదు. జస్ట్ ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. బికాజ్ యువర్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇన్క్రెడిబుల్ విచ్ మోటివేట్స్ us to do more videos. Without your support we cannot make videos. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు చూసిన ప్రతి వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అవ్వచ్చు, అంటే మీకు చాలా వరకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అది మాకు తెలిసిన విషయమే. సో మీకున్న టాలెంట్ ప్రకారంగా మీకున్న ఒక ఫాలోయింగ్ని బేస్ చేసుకొని ఎంత కనీసం రోజుకు ఒక ఇద్దరికైనా సరే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ మనం సక్సెస్ అవుతాం, మన ఛానల్ సక్సెస్ అవుతుంది. సో ఇలాగే మేము ఎంత కష్టపడి ప్రతి బేసిక్స్ మేము పెడుతున్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా మీకు ఈవెన్ దో కాలేజ్లో కూడా చాలామంది నేర్చుకోలేకపోతున్నారు నాకు తెలిసినంత వరకు. కానీ వాళ్ళందరికీ కూడా ఇక్కడ అర్థమయ్యే మంచి రీతిలో మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని నేనైతే అనుకుంటున్నాను మీ యొక్క సపోర్ట్తో. అయినప్పటికీ కూడా మన ఛానల్ అయితే గ్రో అవ్వట్లేదు. బికాజ్ యువర్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ సపోర్ట్ లేకపోతే మనమైతే గ్రో అవ్వలేం. మనందరం కలిసి ఎదగాలమ్మ. సో అదైతే గుర్తుపెట్టుకోండి. నేను చాలా వరకు ఛానల్స్ చూస్తున్నాను, కొద్ది బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే కొన్ని ఛానల్స్ అనేవి ఏ ఒక్క కంటెంట్ పెట్టకుండానే మంచి రేంజ్లో ఉన్నాయి. ఒక 30K అవ్వచ్చు, 50K అవ్వచ్చు. దే డోంట్ అప్లోడ్ ఎనీ వీడియోస్. ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండవు, ఏ ఫైనలిస్ట్ క్వశ్చన్స్ ఉండవు, అదేవిధంగా ఏ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. ఈవెన్ దో దే ఆర్ నాట్ ఫ్యాకల్టీ స్టూడెంట్, ఓన్లీ స్టూడెంట్సే. అలాంటి వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి ఛానల్స్ ఓన్లీ న్యూస్ ఆర్టికల్స్ పెడుతున్నాయి చాలా వరకు నేను చూశాను. సో ఈ న్యూస్ ఆర్టికల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికే ఎక్కువగా ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం కంటెంట్ పెట్టి ఫ్రీగా అందరికి ఎడ్యుకేషన్ అందిస్తున్న ఛానల్ అయినప్పటికీ కూడా వీఆర్ వెరీ లో. సో మీ సపోర్ట్ అనేది ల్యాక్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. కొద్దిగా ఆలోచించండి. మేము ఏం చేసినా కూడా మీకోసమే. మీ సపోర్ట్ ద్వారానే మన ఛానల్ అయితే ముందుకెళ్ళాలి. ఛానల్ ముందుకెళ్తేనే వీల్ బీ ఏబుల్ టు వర్కౌట్. సో దీనికోసం అయితే మీరు ఆలోచించండి. కానీ మీరు తలుచుకుంటే ఖచ్చితంగా యూ కెన్ సపోర్ట్ అస్. మేము తలుచుకుంటే మీకు ఇంకా ఇన్క్రెడిబుల్ సపోర్ట్ అయితే మేము ఇస్తాం. మమ్మల్ని అయితే నమ్మండి. ఎంతవరకు ఇచ్చాం మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇదైతే నేను చెప్పాలనుకున్నాను, అందుకోసం చెప్పడం జరిగింది. సో మీరైతే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ప్రతి వీడియో కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ మూవ్. ఓకే, మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్ 2B, సో తెలంగాణ స్టేట్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ 2B అండి. సో ఇది ప్రాక్టీస్ సెషన్ 1. సో ఆల్రెడీ 3 ప్రాక్టీస్ సెషన్ వీడియోస్ హ్యావ్ బీన్ ఓవర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ సెషన్ 1 అనేది తెలంగాణ స్టూడెంట్స్కి ఈ వీడియో అయితే. ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాథ్స్ 2Bలో ఉన్న ఇంపార్టెంట్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనేది మనకు ఉంది కదమ్మా. సో ఇది ఏదైతే చాప్టర్ ఉందో ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఈ చాప్టర్లో మనకు ప్రతి ఇయర్ కూడా యాక్చువల్గా మనకి ఓన్లీ 4 మార్క్ అయితే వచ్చేది. కానీ ఈ ఇయర్ మనకు ఒక ఎస్సే కూడా ఈ యొక్క చాప్టర్ నుండి రావడం జరుగుతుంది. అయితే 4 మార్క్స్ అనేవి ఆల్రెడీ మనకు తెలుసు, మన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాం. ఓకే, అదంతా కూడా అయిపోయింది. అఫ్కోర్స్ నేను ఏవైతే అప్లోడ్ చేశానో అప్లోడ్ చేసినవన్నీ కూడా మళ్ళీ మనం అప్లోడ్ అయితే చేసుకుంటాం ఈ ప్రాక్టీస్ సెషన్స్లో. కాకపోతే తెలంగాణ వాళ్ళకి ఎంతవరకు కూడా మనం చూసుకున్నట్లయితే మీకు 50% చాయిస్ పేపర్ ఉంది. సో ఈ 50% చాయిస్ పేపర్లో చాలా వరకు కొత్త క్వశ్చన్స్ అయితే యాడ్ అయ్యాయి. ఇది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో 1 to 2 months బ్యాక్ అయితే నేను వీడియో చేశాను, అనాలిసిస్ అని చెప్పి. అందులో నేను ఆల్రెడీ మీకు చెప్పాను చాలా వరకు కొత్త ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే యాడ్ అవ్వడం జరిగిందని. సో ఆ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ముందు మీకు ఇస్తే మీకు క్లియర్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇవేవి కూడా మ్యాక్సిమం మీకు కాలేజీలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కాలేజ్లోని ఇవేవి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, ఎందుకంటే ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్వి. ఓకేనా? రైట్.
మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చాప్టర్. ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఎస్ఎస్ కింద వచ్చే సమ్స్ ఏంటి అనేవి మనం చూద్దాం. మనం 50% చాయిస్ పేపర్ కనుక కన్సిడర్ చేసినట్లయితే మీరు ఆ పేపర్లో చూడొచ్చు ఆల్రెడీ ఈ సమ్ అయితే ఉన్నది. సో ఈ సమ్ అనేది చాలామందికి రాదు. సో అందుకోసం ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ వరకు కూడా ఇంపార్టెంట్ కాదమ్మా, ఇదే అన్ఇంపార్టెంట్ క్వశ్చన్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లోని ఇది అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యాక్సిమం, కానీ ఈ ఇయర్ మీకు ఎస్ఏ కింద ఇచ్చే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ కమ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్ క్వశ్చన్ ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా, రైట్. షో దట్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ అని చెప్పి 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ లెంత్. సో క్వశ్చన్ అనేది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మనం బేసిక్గా మాట్లాడుకున్నట్లయితే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనే చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఆర్థోగనల్ మోడల్. సో ఈ ఆర్థోగనల్ అనే మోడల్, అదేవిధంగా ఏబిఎస్ డయామీటర్, ఇలాంటి ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి మనకు మ్యాక్సిమం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ప్రతి ఇయర్ వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. కాకపోతే తెలంగాణ స్టేట్ వాళ్ళకు ఈ ఇయర్ 50% చాయిస్ కాబట్టి 10 క్వశ్చన్స్ ఇస్తారు, కాబట్టి దట్టు ఎస్ఏ అనేది యాడ్ చేశారు, కాబట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా చేయాలనేది క్లియర్గా చెప్తాను, వినండి. ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం ఇది యూజే. ఓకే, రైట్. షో దట్ ద కామన్ చూడండి ఇక్కడ ఏమన్నాడంటే కామన్ కోడ్ అనే పదం వాడాడు, 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఓకే, అయితే ఈ 2 సర్కిల్స్ యొక్క కామన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అట. అదేవిధంగా దాని యొక్క లెంత్ కూడా కనిపెట్టమన్నాడు. సో ఇది బేసిక్గా మనం దీని గురించి తెలుసుకోవాల్సింది, ఈ క్వశ్చన్ గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్ అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, స్టెప్స్ అనేవి ఫస్ట్ క్లియర్గా వినండి. ఆ తర్వాత ఈ ప్రాక్టీస్ సెషన్లో టెస్ట్ అనేది మీకు నేను కండక్ట్ చేస్తాను. ఓకే, గివెన్ అని చెప్పి మనం ఇచ్చిన సర్కిల్స్ 2 తీసుకున్నామ్మా. ఏంటంటే ఇచ్చారు సర్కిల్ ఫస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనకి ఎప్పుడైనా సరే టూ సర్కిల్స్ కానీ 3 సర్కిల్స్ కానీ ఇచ్చారంటే ఒక సర్కిల్ని ఎస్ అని అనుకుంటాము, రెండో సర్కిల్కి వచ్చేసరికి దాన్ని ఎస్ డాష్ అని అనుకోవచ్చు. ఓకే, థర్డ్ ఉన్నది అనుకోండి, ఒకవేళ మూడో సర్కిల్ కూడా ఉంటే దాన్ని ఎస్ డబల్ డాష్ అని అనుకోవచ్చు. ఓకేనా, ఆ విధంగా తీసుకుంటారు. లేదంటే S1, S2, S3 అయినా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. రైట్, సర్కిల్స్ ఆర్. సో ఇచ్చిన సర్కిల్స్ ఫస్ట్ సర్కిల్ ఏంటి, x² + y² - 6x. ఇది ప్లస్ ఇంటూ మైనస్ అని ఎందుకు వేసానంటే ఇది మళ్ళీ కొట్టడం ఎందుకని చెప్పి అలాగే దీని మీనింగ్ మైనసే కదా అని అలా ఉంచేసాను. సో -6x - 4y + 9. సో ఇది ఫస్ట్ సర్కిల్. ఆ సర్కిల్ తీసుకున్నాం. ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ 2z = ఏమవుతుంది -6, 2f అనేది -4, c అనేది 9. సో చాలామందికి ఇవాళకి వచ్చే కూడా తెలియదు. సో బేసిక్స్ అయితే తెలియాలమ్మా. సో మనకి సర్కిల్ ఈక్వేషన్ ఉన్నది. ఏంటి సర్కిల్ ఈక్వేషను, x² + y² + 2gx + 2fy + c = 0. సో ఇది ఆల్రెడీ నేను సర్కిల్స్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే ప్రాక్టీస్ సెషన్స్లో కాదు, ప్రీవియస్గా నేను వీడియోస్ అన్నీ చేశాను కదా ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్. సో ఆ వీడియోస్లో నేను ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేశాను. ఫ్రమ్ దేర్ యూ కెన్ వాచ్ దోస్ ఆల్ ద వీడియోస్ అండ్ యూ కెన్ లెర్న్ ద బేసిక్స్. ఓకే, రైట్. సో ఇక్కడ సర్కిల్ ఒకటి ఉన్నది. ఈ సర్కిల్ దేంతో కంపేర్ చేయాలమ్మా, x² + y² + 2gx + 2fy + c = 0 అనే సర్కిల్తో కంపేర్ చేసినట్లయితే మీకు 2z అనేది -6 అవుతుంది, 2f అనేది -4 అవుతుంది, c అనేది 9 అవుతుంది. అంటే ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాను, దానికి ఇది కనిపెట్టాను. నెక్స్ట్ ఇవి ఎందుకు కనిపెట్టానంటే g = -3, f = -2. చూడండి అమ్మా, g = -3, f = -2, c = 9. అంటే అర్థం ఏంటి, 2z = -6 అయినప్పుడు g = -3 కదా అవుద్ది, ఎందుకంటే ఈ 2 కాస్త డివైడ్ అయిపోద్ది, ఈ 2 ఇటు వచ్చేస్తుంది. అప్పుడు 2 1s are 2 3s are -3. అలాగే ఈ 2 ఇటు వెళ్ళిపోద్ది, 2 1s are 2 2s are -2 అలాగనమాట. సో ఇవి మీకు తెలుసు అనుకుంటున్నాను బేసిక్స్. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి అయితే ఇవి ఈజీయే. ఓకే, నెక్స్ట్ సెంటర్. సో మనకి జీ ఉన్నది, ఎఫ్ ఉన్నది, సి ఉన్నది, కాబట్టి సెంటర్ ముందు కనిపెడతాం. సెంటర్ ఫార్ములా -g, -f. సో -g, -f, జీ వాల్యూ -3, -g ఏమవుతుంది -3 + 3 అవుతుంది. అలాగే -f అంటే 2 అవుతుంది. సో సెంటర్ కనిపెట్టాను. ఆ తర్వాత రేడియస్ కనిపెడతాం. రేడియస్ ఫార్ములా ఏంటి, √g² + f² - c. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, C1 అన్నాను, R1 అన్నాను. ఎందుకు అంటే వీ హ్యావ్ గాట్ 2 సర్కిల్స్ ఇన్ దిస్ క్వశ్చన్. సో రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కాబట్టి మెస్అప్ అయిపోకుండా, కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ సర్కిల్కి సంబంధించిన అన్నింటిని కూడా
1 అని పెట్టుకుంటాం, సెకండ్ సర్కిల్కి సంబంధించిన అన్నింటిని 2 అని పెట్టుకుందాం. కాబట్టి C1 ఎందుకంటే ఫస్ట్ సెంటర్, CR1 అంటే ఫస్ట్ రేడియస్ అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ అని మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. సో ఈజ్ ఈక్వల్ టు √G² అంటే 3 వాల్యూ, F అంటే 2 వాల్యూ వేస్తారు, C అంటే 9 వేస్తారు. అవి ఎలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు R1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసామనేది క్లియర్గా విన్నట్లయితే ఇచ్చిన 2 సర్కిల్స్లో ఫస్ట్ సర్కిల్ తీసుకొని సర్కిల్కి మనం రేడియస్ సెంటర్ కట్టాం అంతే. ఓకేనా, ఇదే మనం సెకండ్ సర్కిల్ కూడా చేస్తాం. ఇక నేను ఇంకా అంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక సర్కిల్కి చేశారు కాబట్టి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ హ్యావ్ టేకెన్ ద సర్కిల్ 2 విచ్ ఈస్ గివెన్ ఆల్రెడీ టు అస్, దెన్ 2G', 2F', C'. చూసారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మనం ఓన్లీ 2G, 2F, C అని రాస్తాం ఎందుకంటే ఫస్ట్ సర్కిల్ కాబట్టి. సెకండ్ దానికి వచ్చేసరికి ఏం చెప్పాను, డాష్లు పెట్టుకోవాలని చెప్పాను కాబట్టి 2G' అనమాట. సో సెంటర్ C2, ఆ రేడియస్ R2, వాటి నుంచి సబ్స్టిట్యూట్ చేస్తారు వీటిని బట్టి. సో మీకు ఏమొచ్చింది ఇప్పుడు ఫైనల్గా, వీ హ్యావ్ C1, C2, R1, R2 అంటే మన దగ్గర రేడియట్ ఉన్నాయి, సెంటర్ ఉంది, 2 సెంటర్లు ఉన్నాయి, అదేవిధంగా 2 రేడియస్లు ఉన్నాయి, అవునా కదా. ఓకే, నెక్స్ట్ ద సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఇఫ్ దీస్ సర్కిల్స్ సాటిస్ఫై దిస్ కండిషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే ఒక కొత్త కండిషన్, ఇంతవరకు మీరు వినలేని కండిషన్ అమ్మ. సో ఏంటి సార్ ఆ కండిషన్ అంటే, 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అని మనం చెప్పాలంటే దానికి ఒక కండిషన్ అంటూ ఉంటుంది. ఆ కండిషనే ఇదనమాట, R1 - R2 < C1 C2 < R1 + R2. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్, మీరు ఇది మర్చిపోకూడదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ అంటే సమ్ అయిపోగానే మీకు సింపుల్ స్టెప్స్ అని చెప్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. కంగారు పడకండి, వీడియో అయ్యేసరికి మీకైతే క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో మనకి 2 సర్కిల్స్ ఇచ్చారు కాబట్టి 2 సర్కిల్స్ కూడా ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది మనం చేసుకుంటాం. ఇప్పుడు ఎలా చేస్తామంటే C1 C2 అనేది ముందు కనిపెడదాం, ఏదైనా పర్లేదు, ఎలాగైనా సరే R1 - R2 కనిపెడతారు, నెక్స్ట్ C1 C2 కనిపెడతారు, R1 + R2 కనిపెడతారు. సార్ మరి ఎలా కనిపెట్టాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఈ 3 కనిపెట్టిన తర్వాత కండిషన్ సాటిస్ఫై చేయాలి. కండిషన్ సాటిస్ఫై అంటే ఏంటమ్మా, R1 - R2 అంటే ఫస్ట్ వచ్చిన రేడియస్ మైనస్ సెకండ్ వచ్చిన రేడియస్ని మైనస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ అనేది C1 C2 చేసినప్పుడు వచ్చిన వాల్యూ కన్నా చిన్నది ఉండాలి. అదేవిధంగా C1 C2 చేసిన వాల్యూ ఏదైతే వచ్చిందో అది R1 + R2 వచ్చిన వాల్యూ కన్నా చిన్నది ఉండాలి, అంతే కదా, లెస్ దాన్ అంటే. సో ఆ కండిషన్ అంతే, అంటే A < B < C అనుకోండి సింపుల్గా. A అనేది B కన్నా చిన్నది ఉండాలి, B అనేది C కన్నా చిన్నది ఉండాలి. ఓకేనా, రైట్. సో C1 C2 అంటే ఏంటి చెప్తాను వినండి. C1 C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్. C1 C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ అంటే మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఎన్ని సర్కిల్స్ అండి, 2 సర్కిల్స్. ఈ 2 సర్కిల్స్కి కూడా 2 సెంటర్స్ ఉంటాయి కదా, ఈ 2 సెంటర్స్కి ఉన్న డిస్టెన్స్నే C1 C2 అంటారు. సో C1 C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డిస్టెన్స్? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1Bలో నేర్చుకున్నారు, 10th క్లాస్ 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీలో కూడా మీరు నేర్చుకున్నారు. ఏంటి ఆ ఫార్ములా? డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) + y2 - y1 సో అదే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. C1 అనేది మనకి 3,2, C2 అనేది 4,3. ఆల్రెడీ మీరు రాసుకుంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఉంటాయండి, రాసుకోండి. ఇది నేను చెప్తున్నదంతా కూడా ఫస్ట్ రాసుకోండి అమ్మ, అలా వింటూ పాస్ చేసుకుంటూ. ఓకే, నెక్స్ట్ సో ఆ రెండింటికి డిస్టెన్స్ కడితే మీకు ఎంత వచ్చింది, √2 వచ్చింది. √2 వాల్యూ ఎంతమ్మా, 1.414. ఎందుకు వేయాలంటే మనకి ఇక్కడ ఏది లెస్ దానో ఏది గ్రేటర్ దానో తెలియాలి కదా, అందుకోసమే దాని వాల్యూ వేసుకుంటాం. లేకపోతే ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా మనం రూట్ వాల్యూస్ వేయలేదు ఎక్కడ కూడా 2Bలో. కానీ ఈ సమ్కి ఎందుకు వేస్తున్నాం, ఇలాంటి సమ్స్కి వేయాలి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ వెదర్ ద కండిషన్ టేకెన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, యూ షుడ్ నో దట్, అవునా కదా, అందుకోసం చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ మీకు ఉన్నదనమాట. సో ఇప్పుడు R1 - R2 చేస్తారు. C1 C2 ఎంత వచ్చింది, 1.414 వచ్చింది. R1 - R2 కూడా చేయాలి కదా, R1 ఎంతమ్మా 2, R2 ఎంతమ్మా √2. సో 2 - √2 చేయండి. 2 - √2 చేసినప్పుడు మీకు ఎంత వస్తుందంటే 0.586 వస్తుందమ్మా. సో మీకు సబ్ట్రాక్షన్స్ వచ్చు, అదేవిధంగా వాల్యూస్ కూడా మీకు గుర్తుండాలి. √2 వాల్యూ తెలియాలి, √3 వాల్యూ తెలియాలి బేసిక్గా. ఓకేనా, సో √2 1.414, √3 అంటే 1.732, ఇది మీకు తెలియాలి కొన్ని. ఓకే, అవి ఏంటి అనేది మనం సమ్మలు చేస్తున్న కొద్దీ ఈ ప్రాక్టీస్ సెషన్స్లో మీకు అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇది R1 - R2కి వచ్చింది. R1 + R2 అంటే 2 + √2, 2 + √2 అంటే 3.414. 2 అంటే మామూలు 2వే, √2 అంటే ఎంత 1.414.
2 + 1.414 ఈజ్ 3.1414. ఓకేనా. సో ఫైనల్గా మనకు 3 వాల్యూలు వచ్చాయి. ఈ 3 వాల్యూలు ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 వాల్యూలు అందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కండిషన్ సాటిస్ఫైడా కాదనేది వీ విల్ గెట్ టు నో. ఓకేనా. సో సబ్స్టిట్యూషన్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రతిదీ కూడా రాయండి మ్యాక్సిమం. ఓకే రైట్. సో ఇక్కడ మీరు చూడండి అమ్మా, R1 మైనస్ R2 mod R1 మైనస్ R2 ఎంత వచ్చింది? 0.586 వచ్చింది. లెస్ దాన్ 1.414 అంటే C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2 అంటే 3.414 అంతే కదా. 0.586 అనేది 1.414 కన్నా చిన్నది. అదేవిధంగా 1.414 అనేది 3.414 కన్నా చిన్నది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే డెసిమల్స్ ఆఫ్టర్ ఉన్న వాల్యూస్ని యూ కెన్ లీవ్. డెసిమల్ ఆఫ్టర్ ఉన్న వాల్యూస్ని వదిలేయండి. జస్ట్ డెసిమల్ బిఫోర్ చూడండి. 0 1 3. 0 కన్నా 1 పెద్దది, 1 కన్నా 3 పెద్దది, 3 కన్నా 1 చిన్నది, 1 కన్నా 0 చిన్నది. సరిపోయింది కదా కండిషన్. ఓకే. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది కాబట్టి ద సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. సర్కిల్స్ అనేవి ఏంటమ్మా? ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అని మనం చెప్పొచ్చు. సో వన్స్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అని మనం చెప్పిన తర్వాత కామన్ కార్డ్ అనేది మనం కనిపెడతాం. అయితే ఇది ఎందుకు చేయాలి అంటే మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేశారో లేదో, కామన్ కార్డ్కి సంబంధించి మనకు క్వశ్చన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే 2 సర్కిల్స్ యొక్క కామన్ కార్డ్ అనేది సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్. మళ్ళీ చెప్తున్నాను, 2 సర్కిల్స్ యొక్క కామన్ కార్డ్ అనేది సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అని చెప్పారు. ఆ కండిషన్ ఇక్కడ మనం తీసుకుంటాం క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్. ఓకే. సో కామన్ కార్డ్ కనిపెట్టడానికి ఫార్ములా ఏంటి? ఎస్ మైనస్ ఎస్ డాష్. కామన్ కార్డ్ కనిపెట్టడానికి ఫార్ములా ఏంటమ్మా? ఎస్ మైనస్ ఎస్ డాష్. ఎస్ అంటే ఫస్ట్ సర్కిల్, మైనస్ ఎస్ డాష్ అంటే సెకండ్ సర్కిల్. సో ఇది ఆటోమేటిక్గా మీకు తెలుసు. ఫస్ట్ సర్కిల్ రాస్తారు, మైనస్ని మొత్తానికి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే x² y² పోతుంది, మీకు ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ ఏంటి అంటే x + y - 7 = 0. సో ఏదైతే లైన్ ఇప్పుడు వచ్చిందో దాన్నే కామన్ కార్డ్ అంటాం. అర్థమవుతుందా? సో మనకి కామన్ కార్డ్ వచ్చింది. ఈ వచ్చిన కామన్ కార్డ్ అనేది టు షో దట్ ఇట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్. అంతే కదా, క్వశ్చన్లు ఇచ్చింది ఇక్కడ రాసాం మనం. ఏమన్నాడు? వచ్చిన కామన్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఈ కామన్ కార్డ్ అనేది సెకండ్ సర్కిల్ అంటే రెండో సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క డయామీటర్ అయి ఉండాలి. దాని యొక్క డయామీటర్ అయి ఉండాలంటే అర్థం ఏంటి? ఎలా ప్రూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి. టు షో దట్ అంటే టు ప్రూవ్ మనం చేస్తాం. ఇప్పుడు ఎలాగంటే ఇచ్చిన సెంటరు మనకేంటి 2 సెంటర్స్ ఉన్నాయి. సర్కిల్ 1కి ఒక సెంటర్ ఉంది, సర్కిల్ 2కి ఒక సెంటర్ ఉంది. సెకండ్ సర్కిల్ ఏదైతే ఉందో మనం దేనికి ప్రూవ్ చేయాలి? డయామీటర్ అని చెప్పి సెకండ్ దానికి. కాబట్టి సెకండ్ సర్కిల్కి ఉన్న సెంటర్ని ఈ యొక్క లైన్ అంటే ఈ యొక్క కామన్ కార్డ్లో కనుక ఆ సెకండ్ యొక్క సెంటర్ వేసినట్లయితే 0 రావాలి. 0 వస్తేనే అది సాటిస్ఫై అయినట్టు. కాబట్టి ఇక్కడ చూడండి, పుట్ సెంటర్ ఇన్ ద లైన్. విచ్ సెంటర్? సెకండ్ సెంటర్, దట్ ఈస్ C2. అంతేనా? సో C2 4,3 అనేది మనం ఈ లైన్లో వేసాం. అప్పుడు ఏమొస్తుంది? x + y - 7 అంటే 4 + 3 - 7 -7 7 - 7 ఈజ్ 0. సో 0 అనేది సాటిస్ఫై అయ్యింది. 0 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ చెప్పొచ్చు కామన్ కార్డ్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఎస్ డాష్. సో ఎస్ డాష్ యొక్క డయామీటర్ కామన్ కార్డ్ అని మనం చెప్పొచ్చు. కండిషన్ అర్థమైందా? ఇది ఎక్కడ నుండి తీసుకున్నామమ్మా? క్వశ్చన్లో ఇచ్చిందే తీసుకున్నాం. అయిపోయింది. ఎక్కడితో మ్యాక్సిమం క్వశ్చన్ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు మనకి ఇంకోటి అడిగాడు క్వశ్చన్, కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉండండి, క్వశ్చన్ అయితే చూపిస్తాను, మర్చిపోయి ఉంటారు. ఇదిగోండి క్వశ్చన్లో ఏమన్నాడు? కామన్ కార్డ్ ఆఫ్ 2 సర్కిల్స్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్. ప్రూవ్ చేస్తాం. ఆల్సో ఫైండ్ ఇట్స్ లెంత్ అన్నాడు. లెంత్ దేని లెంత్? లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అనేది మనం కనిపెట్టాలన్నమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఓవర్. ఓకే, ఇంకా చిన్న పార్ట్ అనేది లెఫ్ట్. ఏంటి ఆ పార్ట్ అనేది ఇప్పుడు చేద్దాం. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ నేను కనిపెడతాను. ఇక్కడ ఏం కనిపెట్టాలి? లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్. సో లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అంటే ఎలా కనిపెడతారు? లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఫార్ములా ఏంటి చూడండి. లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్కి అంటే ఈ సమ్ ప్రకారంగా మనకు తెలిసిన విషయం ఏంటి? ఏదైతే కామన్ కార్డ్ ఉందో ఆ కామన్ కార్డ్ అనేది సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్. సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్. కానీ డయామీటర్ అంతా మనకు తెలుసా? మామూలు చూడండి, మనం ఏం కనిపెట్టాం? ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ కనిపెట్టాం, ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ కనిపెట్టాం, సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ కనిపెట్టాం, సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ కనిపెట్టాం. బట్ వీ హ్యావింట్ ఫౌండ్ ఎనీ డయామీటర్. అంతేనా? డయామీటర్ కనిపెట్టలేదు, రేడియస్సే కనిపెట్టాం. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? డయామీటర్. డయామీటర్ ఇదిగోండి, లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఫార్ములా లెంత్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ 2. ఎందుకంటే మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఇది ఇక్కడ రాసాం అనమాట. సో డయామీటర్ మనకు తెలీదు, కానీ మనకు ఒక కండిషన్ తెలుసు, చిన్నప్పటి నుండి చదువుతున్నాం. ఏంటది? ఒక డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × రేడియస్. అంతేనా?
డయామీటర్ అంటే ఏంటి? 2 రేడియస్లు. 2 రేడియస్లు కలిపితే ఒక డయామీటరు, ఒక డయామీటర్ అయితే 2 రేడియస్లు. అర్థమవుతుందా? ఇది మీకు ఫార్ములా చిన్నప్పుడు చదివారు. R=d/2 అంటే ఒక రేడియస్ అంటే డయామీటర్ బై 2. సో అది ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. సో డయామీటర్ = 2 రేడియస్లు కాబట్టి 2 × రేడియస్. రేడియస్ ఎలాగా మనం కనిపెట్టాం కాబట్టి సెకండ్ దాని రేడియస్ ఎంత వచ్చింది మనకి? √2 వచ్చింది. చూడండి, ఫస్ట్ దాని రేడియస్ వద్దు మనకి. ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా సెకండ్ దాని కోసమే కాబట్టి ఫస్ట్ దాన్ని మర్చిపోండి. సో 2 × రేడియస్ అంటే సెకండ్ దానికి ఎంత వచ్చింది? √2 వచ్చింది. అంటే ఫైనల్గా ఎంత అయినట్టు? 2√2 అయినట్టు. 2√2 యూనిట్స్. సో ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ 2√2 యూనిట్స్. అంతే, సమ్ ఇక్కడికి అయ్యిందనమాట. సో మోస్ట్లీ 2.5 పేజెస్ అయ్యింది. సో ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ ఎస్సే. బేసిక్గా ఈ సమ్ని గుర్తుపెట్టుకోవడానికి ఉన్న ట్రిక్స్ చెప్తాను వినండి. సింపుల్ స్టెప్స్ అని ఇచ్చాను. ఏంటి అంటే ఫైండ్ C1, C2, R1, R2. ఫస్ట్ ఏం కనిపెట్టాలంటే ఇచ్చిన సర్కిల్స్కి కనిపెట్టాలి. నెక్స్ట్ కండిషన్ అప్లై చేయాలి. ఏంటి? R1 - R2 C1, C2 R1 + R2 కండిషన్ అప్లై చేయాలి. నెక్స్ట్ కార్డ్ కనిపెట్టాలి. నెక్స్ట్ కార్డ్ అంటే తెలుసు కదా, కామన్ కార్డ్ అంటే S - S' కనిపెట్టాలి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఇది కనిపెట్టాలి. మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ 2 మర్చిపోండి, క్వశ్చన్ అని రాస్తాను అందుకు ఇక్కడ. ఇదిగోండి, ఈ రెండిట్ల బదులు క్వశ్చన్ అయినా అనివ్వండి. స్టెప్ 1 ఫైండ్, స్టెప్ 2 కండిషన్, స్టెప్ 3 సీ ద క్వశ్చన్ అని రాసుకోండి. అంటే క్వశ్చన్లు ఉన్నవే. అయిపోయిందా లేదా? సో ఈ యొక్క 3 స్టెప్స్తో సింపుల్గా ఒక ఎస్సే అనేది మీరు చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ ఎస్సే అనమాట. ఈ విధంగా మనకి ఎస్సేస్ అయితే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనా? ఇలాంటి సమ్మే సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇది ఒక 5 మినిట్స్లో అయితే అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇది క్లియర్ కట్గా ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. సో ఇది మీకు ఈజీగా అర్థమైపోద్ది. చూసేయండి అమ్మ. ఏంటి? ఏమీ లేదు, సెకండ్ క్వశ్చన్ ఇంకో మోడల్. ఇది కూడా మీకు ఎస్ఏ కింద ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణ వాళ్ళకి. ఓకేనా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ డయామీటర్ ఇస్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనేది మనం కనిపెట్టాలంట. నెక్స్ట్ ఇంకోటి ఆల్రెడీ ఇచ్చాడు, ఏంటంటే డయామీటర్, కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అనేది డయామీటర్ అన్నాడు. సో సెకండ్ అంటే ఫస్ట్ కండిషన్ ఎలాగైతే ఉందో ఫస్ట్ సమ్లో అలాంటిదే. సో దీనికి ఎలా చేయాలో చెప్పేస్తాను, క్లియర్గా వినియండి. ఫస్ట్ ఇచ్చిన 2 సర్కిల్ తీసుకున్నాము. ఫస్ట్ సర్కిల్ని S = 0 అనాలి, సెకండ్ సర్కిల్ని S' = 0 అంటాం. సో దీనికి సంబంధించి 2G, 2F, C తెలుసు కదా ఎలా కనిపెట్టాలో. సో C1 కనిపెడతాం. C1 అంటే సెంటర్ 1 అంటే ఫస్ట్ సర్కిల్కి సంబంధించిన సెంటర్ అని. R1 అంటే సెకండ్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్. ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఫార్ములా √G²F² - C. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటి వస్తుంది. అంటే C1, R1 అనే ఫస్ట్ సర్కిల్కి వస్తాయి. నెక్స్ట్ S' = 0 అంటే సెకండ్ సర్కిల్కి కూడా మనం సెంటర్ కనిపెడతాం. దాన్ని C2 అనుకుంటాం. ఎలా కనిపెట్టాలంటే మీకు తెలుసు కదా, 2G', 2F', C'. మీకు అందుకే ఫస్ట్ సమ్ ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఒకసారి మళ్ళీ వినడానికైతే ప్రయత్నించండి, ఇంకా ఈజీగా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ R2 = √, దీనికి కూడా సెకండ్ దానికి కనిపెడతాం. సో ఫైనల్గా మనం ఏం కనిపెట్టాం? R1 కనిపెట్టాం, అదేవిధంగా R2 కనిపెట్టాం, C1 కనిపెట్టాం, అదేవిధంగా C2 కనిపెట్టాం. ఓకే కదా? ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్లియర్గా చూడండి అమ్మా. ఇది కూడా అదే కండిషను. ఏ కండిషను? ఆల్రెడీ మనం ఏదైతే ఫస్ట్ సమ్లో చేసామో అదే కండిషను. ఏవైనా 2 సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలంటే దెన్ దట్ these 2 circles should satisfy this condition. So what is the condition? R1 - R2 mod less than C1, C2 less than R1 + R2. సో mod R1 - R2 అనేది C1, C2 కన్నా చిన్నది ఉండాలి. C1, C2 అనేది R1 + R2 కన్నా చిన్నది ఉండాలి. అది ఇక్కడ చేస్తాను. C1, C2 అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ బిట్వీన్ 2 సర్కిల్స్ యొక్క సెంటర్స్. చూసుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 సర్కిల్స్ యొక్క సెంటర్స్ ఆర్ 2 సెంటర్స్ ఏదైనా అనొచ్చు. సో ఆ రెండింటిలో యొక్క డిస్టెన్స్ కనిపెడితే 1 వచ్చింది. ఓకే, అలాగే R1 - R2 సెంటర్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, దాన్ని బట్టి చేసాం. R1 - R2 అంటే తెలుసు కదా, ఫస్ట్ దాని యొక్క రేడియస్ మైనస్ సెకండ్ దాని రేడియస్ చేస్తారు. అప్పుడు ఆల్రెడీ మీకు ఇంకోటి వస్తుంది. ఇదిగోండి ఈ వాల్యూస్. √17 వాల్యూ గుర్తుపెట్టుకోవాలమ్మా, 4.12 గుర్తుపెట్టుకుంటేనే మీకు ఇది వస్తుంది. -0.56 వచ్చింది. నెక్స్ట్ R1 + R2 చేస్తే 3/2 ప్లస్ √17/2 మళ్ళీ ఇక్కడ 4.12 వేస్తే 3.56 వచ్చింది. సింపుల్గా ఇప్పుడు ఈ 3 సాటిస్ఫై అయ్యేది ఇక్కడ చూద్దాం. 0.56 -0.56 లెస్ దెన్ 1 లెస్ దెన్ 3.56. సో 1 కానీ చిన్నదే, అదేవిధంగా 3.56 కానీ చిన్నదే, సరిపోయింది. సో సాటిస్ఫై అయిపోయింది. ఓకేనా? ఒకవేళ మీరు ఇది √17 మర్చిపోయారు అనుకోండి, మీరు భయపడక్కర్లేదు. సింపుల్గా ఏంటి అంటే కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. మీరు బ్రెయిన్లో పెట్టేసుకోండి, కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఎందుకు అంటే 3 - చూడండి ఇక్కడ
3/2 మైనస్ సంథింగ్, 3/2 ప్లస్ సంథింగ్. 3/2 మైనస్ సంథింగ్ అనేది ఎప్పుడు చిన్నదే ఉంటుంది, 3/2 ప్లస్ సంథింగ్ అనేది ఎప్పుడు పెద్దదే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ట్రిక్ అది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమన్నాడు, కామన్ కాడ్ అనే పదం వాడాడు కాబట్టి అది ఇక్కడ చేస్తున్నాం, ఎస్ మైనస్ ఎస్ డాష్ చేస్తున్నాం. ఇగోండి, దేర్ ఫోర్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇంటర్సెక్టింగ్ రాస్తాను, కామన్ కాడ్ చేస్తే ఎస్ మైనస్ ఎస్ డాష్ చేయండి. నేను ఇక్కడ చేయలేదు ఎందుకంటే మీకు వచ్చు కాబట్టి, ఆల్రెడీ చేసాం కాబట్టి. సో ఏమొస్తుంది అంటే 2x + 1 రావాలి మీకు లైన్. ఏం రావాలి, 2x + 1 రావాలి. సో ఎంతవరకు కూడా ఫస్ట్ సమ్ ఎలాగైతే చేసామో అలాగే ఇక్కడ నుండి చిన్నది మారుతుంది. మార్పు ఏంటి అది అంటే చూడండి, మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, ముందు క్వశ్చన్ వేరు ఈ క్వశ్చన్ వేరు. ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి చిన్న కామన్ ఉంది, కామన్ పాయింట్ ఉంది. ఏంటి అది అంటే కామన్ కాడ్. మిగతాదంతా వేరే కదా. సో మిగతాది ఏంటి అంటే ఇందులో ఇచ్చింది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనిపెట్టమన్నాడు. ఏం కనిపెట్టమన్నాడమ్మా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అందుకోసమే వీ నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. 2 పాయింట్స్ అని ఎందుకు అన్నానంటే క్లియర్ వేనండి, చెప్తున్నాను. మనకి ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, 2 సర్కిల్స్. 2 సర్కిల్స్కి ఎన్ని సెంటర్స్ ఉంటాయి, 2 సెంటర్స్. ఒక సెంటర్ ఒకదానికి పాయింట్ లెక్కే కదా. సో ఒక సర్కిల్ దాని పాయింట్, ఇంకో సర్కిల్ ఇంకో పాయింట్, ఆ 2 సెంటర్స్. సో 2 సెంటర్స్ నుండి మనకు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనేది పాస్ అవుతుంది. క్లియర్, అర్థమైందా? పాస్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. వీ నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి అంటే ఎప్పుడైనా సరే అలా పాస్ అయితే 2 పాయింట్ల నుంచి ఒక సర్కిల్ అనేది పాస్ అయితే దానికి ఉన్న ఫార్ములా ఎస్ ప్లస్ ఎల్ ల్యాండా. ఫార్ములా ఏంటమ్మా, ఎస్ ప్లస్ ఎల్ ల్యాండా. ఇది మీరు ఎక్కడైనా చూసారా, గుర్తుందా అంటే మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి గుర్తు వస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి. సో ఎస్ ప్లస్ ఎల్ ల్యాండా అనేది ఏబీ యాజ్ ఎ డయామీటర్ అని చెప్పి 4 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, అందులో వస్తుంది ఇది. అది ఇక్కడ ఎస్ఏలో కూడా వచ్చిందనమాట, ఓకేనా. అంటే ఏంటంటే సింపుల్గా మనకు ఫోర్స్ వస్తాయి, ఎస్ఎస్ వస్తే ఫోర్స్ వస్తాయి. ఎందుకంటే ఈ చాప్టర్లో ఎప్పుడు ఎస్ఎస్ లేవు కాబట్టి. ఓకే, సో ఎస్ ప్లస్ ఎల్ ల్యాండా ఈక్వల్ టు 0. ఎస్ అంటే సర్కిల్. ఏ సర్కిల్ తీసుకున్నారు, ఫస్ట్ సర్కిల్ తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సమ్లో మనం టార్గెట్ చేయాల్సిన సెకండ్ సర్కిల్ని, ఈ సెకండ్ సమ్లో మనం టార్గెట్ చేయాల్సిన ఫస్ట్ సర్కిల్ని. అయితే ఇక్కడ మీరు అనొచ్చు ఫస్ట్ సర్కిల్ ఎందుకు తీసుకున్నారు, ఫస్ట్ సమ్లో అంటే ఆల్రెడీ వాడు సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అని చెప్పి వాడు ఒక పదం వాడాడు కాబట్టి మనం దాన్ని టార్గెట్ చేసాం. మరి దీనికి ఎందుకు అంటే సింపుల్గా ఎప్పుడైనా సరే దేన్ని కూడా వాడు స్పెసిఫిక్గా మీకు ఇవ్వలేదు అనుకోండి, అంటే ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఇవ్వలేకపోతే సింపుల్గా మీరు ఫస్టే తీసుకోండి. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా వాడు పర్టికులర్గా ఒక సర్కిల్ని మీకు మెన్షన్ చేయకపోతే టేక్ ఫస్ట్ వన్. సో ఎస్ అంటే ఫస్ట్ సర్కిల్, ల్యాండా ఇంటూ లైన్ అనేది ఇప్పుడు వచ్చింది కదా, తీసుకున్నాం. ఇప్పుడు ఇది మల్టిప్లై చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా రాశానంటే చూడండి, x² + y² + 2gx + 2fy + c = 0. ఒక సర్కిల్ ఈక్వేషన్ కింద రాయాలి. ఎందుకంటే మనకి ఏం కనిపెట్టమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనిపెట్టమన్నాడు కాబట్టి దీన్ని మనం ఒక ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కింద రాసుకున్నాను. రాసుకున్న తర్వాత దీని యొక్క సెంటర్ ఏంటి, ఫార్ములా అవుతుంది ఈ సర్కిల్ యొక్క సెంటర్ -g, -f. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -g అనేది -2 + 2λ/2, -f అంటే -3/2. మీరు ఎక్కడ చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అది ఏంటని చెప్తాను వినండి అమ్మ. సో ఇది సర్కిల్ కదా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² + 2gx + 2fy + c. సో 2g అనేది 2 + 2λ అయితే g ఎంత అవుతుంది, 2 + 2λ/2 అవుతుంది. అర్థమవుతుందా? అలాగే 2f అనేది 3 అయితే f అనేది ఏమవుతుంది, 3/2 అవుతుంది. కాబట్టి అవే ఇక్కడ వచ్చింది, f 3/2, g అనేది /2 వస్తుంది. ఓకే కదా. మైనస్లు ఎందుకంటే -g, -f కాబట్టి ఈ పాజిటివ్ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్లోనే ఇక్కడ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఉంటే పాజిటివ్ అయిపోతాయి ముందు సమ్మలాగా. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సెంటర్ కనిపెట్టాం. సెంటర్ కనిపెట్టిన తర్వాత సిన్స్ ఇట్ లైస్ ఆన్ ద లైన్ అనమాట. మనకి ఏదైతే లైన్ 2x + 1 ఉందో ఆ లైన్లోని ఈ సెంటర్ సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ అయిపోయింది. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ సింపుల్గా. ఇదిగోండి 2x + 1, 2 × x అంటే ఇదే కదా, అది y, ఇది x. సో x వేసాను, +1 = 0. సో ఇక్కడ e2 అనేది రెండు కూడా విల్ బి క్యాన్సిల్డ్ అండ్ యూ విల్ బి లెఫ్ట్ ఓవర్ విత్ -2 + 2λ + 1 = 0. సో -2 λ + 1 = 0. సింపుల్గా మీరు ఎలా చేసుకుని వెళ్తే λ అనేది -1/2 వస్తుంది. ఏమొచ్చింది, λ వాల్యూ అనేది -1/2. ఈ వచ్చిన λ వాల్యూ అనేది ఈ ఫస్ట్ సర్కిల్ అంటే ఏదైతే మనం 1 అనుకున్నామో ఆ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు, మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి. ఇదే కదా సర్కిల్ ఈక్వేషన్. ఎందుకు ఇది సర్కిల్ ఈక్వేషన్ అయింది, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x² + y² + 2gx + 2fy + c. ఆ ఫార్ములా ఉంది కాబట్టి
అది సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూషన్ అనేది ల్యాండా అనేది ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఒక ల్యాండా పెట్టండి, ఇక్కడ ఒక ల్యాండా పెట్టండి. ఆ వాల్యూస్ అనేది సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక సర్కిల్ వస్తుంది. అదే ఇది 2x² + 2y² + 2x + 6y + 1 = 0. ఇది సమ్ అనమాట. ఓకేనా. సో దీనికి సింపుల్ స్టెప్స్ అంటే ఏముంటాయి, ఫస్ట్ సమ్ లాగే మీరు చేసేయచ్చు. అన్నీ కూడా ఫస్ట్ సమ్ లాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే S + L లాండా. ఓకేనా. సో ఇది ఈరోజు మనం 2 ఇంపార్టెంట్ కొత్త సమ్లు చెప్పుకున్నాం. ఇవి కొత్త సమ్స్. ఈవెన్ టాపర్స్కి కూడా ఇవైతే నాకు తెలిసి వచ్చి ఉండవు, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ అంతవరకు చేసేలేదు నాకైతే తెలీదు. ఎప్పుడు కూడా ఈ సమ్స్ అయితే ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓకేనా. సో ఇలాంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాం. అండ్ ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ సెషన్ కాబట్టి ఐ హ్యావ్ నాట్ కండక్టెడ్ ఎనీ టెస్ట్. ఓకేనా. ఇందులో అయితే నేను టెస్ట్ పెట్టలేదు. నా నెక్స్ట్ వీడియోలో మీకు నేనైతే టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఇవైతే బేసిక్గా గుర్తుపెట్టుకోండి. ఏవైతే నేను సింపుల్ స్టెప్స్ అంటున్నానో అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, నేర్చుకోండి. ఇలాంటివే మరికొన్ని ఇంపార్టెంట్ 7 మార్క్ క్వశ్చన్స్ అయితే ఈ యొక్క చాప్టర్లో ఉన్నాయి. అదేవిధంగా 4 మార్క్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ టైంలో, బికాజ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.